ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థించుడి కొరకై నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనములు. ఇది మా క్రియలను బట్టి కాదు, మా క్రియలను బట్టి మేము వినటి వారమే. ఈ దినము మాకు నేడు అనే సమయాన్ని మీరు అనుగ్రహించారు. అది నీ కృప ఎరిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా గమనము నీ వైపు ఉండు కొరకై సహాయపడుతురండి. అపవాది యొక్క ప్రతిక్రియపై మీరు మాకు విజయం దయచేస్తురండి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించుటి కొరకై మమ్మల్ని సంపూర్తిగా సిద్ధపరుస్తురండి. నా బుద్ధిహీనత అంతటి నుంచి నన్ను విడిపిస్తురండి. నీ జ్ఞానము నీ ఆలోచన నాకు దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము అనేకుల యొక్క క్షేమం కొరకై ప్రార్థించవలసిన వారు ఉన్నాము. ప్రార్థించినట్లుగా భారం అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పితరులు ఎంతో భారముతో ప్రార్థించారు. మా పితరులు అనేకుల క్షేమం కొరకు ప్రార్థించారు. మేమంతగా ప్రార్థించలేకపోతా ఉన్నాం. అయితే కనికరించి ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తురాను. ఎంతోమంది ఈ వాతావరణ అననుకూలతను బట్టి ప్రభా మరి రోగగ్రస్తులుగా ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మీరు వారిని తాకండి, స్వస్థపరుస్తురండి, కీడు నుంచి వారిని భద్రపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా విజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్వరంతో బాధపడుతుండగా సంపూర్ణ తాకుడు అనుగ్రహించి స్వస్థపరుస్తురండి. నీవు పొందిన దెబ్బల చేత సంపూర్ణ స్వస్థతను లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీ గాయపడిన హస్తము నీ బిడ్డ మీద ఉంచుతురండి. కాల్దారులో బిడ్డను భద్రపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేరీ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారి నెలలు నిడుతుండగా సహాయపడుతురండి. సుఖప్రసవం కొరకై బిడ్డను సిద్ధపరుస్తురండి. ప్రాముఖ్యంగా దేహంలో ఉండే ప్రతి బలహీనత నుంచి విడిపిస్తురండి. రక్తము తక్కువగా ఉంటుండగా దాన్ని వృద్ధి చేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. దేవరపల్లి అగాపే బిడ్డ శాలేం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాడు కూడా అనారోగ్యంగా ఉంటుండగా బిడ్డను తాకి స్వస్థపరుస్తారండి. క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఇలాగ ఎంతోమంది అక్కర్లలో ఉన్నారు, అవసరతల్లో ఉన్నారు. వారి కొరకై మేము భారముతో ప్రార్థించినట్లుగా మీరు మాకు సహాయపడుతారండి. మీరు క్షేమం ఇచ్చారు. దీన్ని వ్యర్థం చేసుకోకుండా అనేకుల కొరకై నీ సన్నిధిలో సాగిలిపడినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రాముఖ్యంగా శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్న పెట్టినటువంటి కాలేజెస్ అన్నిటి కొరకే మీకు వందనములు. కౌన్సిలింగ్లో ఏది మీ చిత్తమో, ఎక్కడ బిడ్డకు క్షేమమో దాన్ని అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. రానున్న దినాలలో నీ చిత్తం నెరవేర్చబడి కొరకే బిడ్డ విషయముగా మీ సహాయం అనుగ్రహించి కృప చూపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. మా వల్ల అనేక చోట్ల ఉదయకాల సమయం ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనా కొడుకులు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకునండి. మళ్ళీ సాయంత్రకాల సమయంలో కూడా అనేకులు రాబోతూ ఉన్నారు. సంఘ ప్రార్థనలు బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా మేము కూడా సాయంత్రము సియోను యూత్ వేలువేలులో కలిగి ఉండవలసినటువంటి ప్రార్థనా కుడి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి వాతావరణం అనుకూలంగా ఉంది, అయినప్పటికీ నీ బిడ్డలు రాగలిగారు. దాన్ని బట్టి నీకు ఇంకా రావాల్సిన వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. శోమలోని పరిచయం దీవిస్తురండి. సంఘ సరిధులు సహాయపరుస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తురండి. ప్రాముఖ్యంగా భారము కలిగిన వారముగా ప్రార్థించినట్టు సిద్ధపరుస్తారండి. కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారు. నిన్నటి దినము యాంపుల్ ప్రేయర్ బాగు చేయించడంలో సహాయపడుతూ వచ్చారు. అది మీ మందిర పని నిమిత్తమై చక్కగా వాడబడినట్లు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. పాటలు పడే సమయం దీవునికరంగా ఉంచుతారండి. వర్తమాన సమయం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి ఇలాగూ ప్రార్థించాలని లేఖన భాగం ద్వారా సెలవిస్తారండి. ప్రార్థనా సమయం దీవునికరంగా ఉంచుతారండి. అనేకుల క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా
మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 560, పాత పుస్తకం 549, 560, 549. ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నా ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును కనుపరచు, నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును కనుపరచు, ఇదు కల్వారి రక్తమునా, నిదు కల్వారి రక్తమునా, నీవే కడుగు కరుణమయా, నీవే కడుగు కరుణమయా, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, నీతి న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయములనిమ్ము, నీతి న్యాయములనిమ్ము, స్తుతింప నిరతంబు, స్తుతింప నిరతంబు, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టనీయా చర్యాకరుడా, రాజులనుగా యాజకులనుగా
మము చేసి నమారాజా రజులనుగా యాజకులనుగా మము చేసి నమారాజా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైనా నీ ప్రజలకు నిజమైనా నీ ప్రజలకు ఆకాశమా కశంబులు తానే ఆశ్చర్యకరుడా ఆకాశమా కశంబులు పట్టానియా ఆశ్చర్యకరుడా కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మొరి పెంచుము మాములను మొరి పెంచుము మాములను ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమహాకశం పట్టానియా చర్యాకరుడా సమాధాన సంతోషము ఆధారాన ఆలోచన సమాధాన సంతోషము ఆధారాన ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప నన్ను గ్రహించు మనీషాంబు మాకిచ్చట మనీషాంబు మాకిచ్చట కశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా. పాట సంఖ్య 581, పాత పుస్తకాలు 570, 581, 570.
అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితములానెంచి చూచి, వారి జీవితములానెంచి చూచి, మిమ్మెలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునడిగి, ఊహకు మించి చేయు దేవునడిగి, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. తన నామము నాకు మహిమ కలుగా, తన నామము నాకు మహిమ కలుగా, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. వరకు మీరేమియు అడుగకుంటిరి, ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి. మీరానంద భారి తోలాగునట్లు, మీరానంద భారి తోలాగునట్లు, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు పొందును. దేవునికే దైనాను
చేయన సాధ్యమా? దేవునికేదైనాను చేయన సాధ్యమా? సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగేడు ప్రతివాడు పొందును. పాట సంఖ్య 607, పాత పుస్తకం 594. 607, 594. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా? ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా? ఆహా నరాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆహా నరాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా? ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా? ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదాము. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదాము. వెదకుచు వచ్చిన యేసుని హృదయాన కోరిస్తూ తేంతుము. వెదకుచు వచ్చిన యేసుని హృదయాన కోరిస్తూ తేంతుము. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా? ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా? పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా? ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా? అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందునా.
రక్షకుడు యేసుని గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనెత్తుము. రక్షకుడు యేసుని గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనెత్తుము. ఆయమానందం ఆయమానందం చెప్పసాఖ్యమా. ఆయమానందం ఆయమానందం చెప్పసాఖ్యమా. తెల్లంగి వాయిద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాయిద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఉల్లాసించి మంటి నుండి మెంటాగేగిన రాజుని స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి మెంటాకేగిన రాజుని స్తుతింతుము. ఆయమానందం ఆయమానందం చెప్పసాఖ్యమా. ఆయమానందం ఆయమానందం చెప్పసాఖ్యమా. నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసేను. నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసేను. ఆయమానందం ఆయమానందం చెప్పసాఖ్యమా. ఆయమానందం ఆయమానందం చెప్పసాఖ్యమా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం అందరం కలిసి చదువుతాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదవు పెట్టిన చోటనెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును. నేను ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 25వ పేజ్. పాత నిబంధనలో 25. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఇప్పుడు సంపాద్యము. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక ఉదయకాల సమయంలో చదవని లేఖన భాగం కొరకై ప్రభు వైపు చూచుడి కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మీ కొందనం. ఈ సమయంలో చదవని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ వైపు చూచుడి కొరకై మా గమనం ఉంచుతారండి. లోకం వైపు కాకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, అన్నిటి కొరకై మీ సన్నిధిలో విన్నవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ, ప్రాముఖ్యంగా రేపు అన్నగూడెంలో బహిరంగ సువార్త ప్రభా, ఆ కార్యాన్ని కూడా మీరు నీ నా మహిమాద్వే జరిగి సహాయపడుతున్నాను, వాతావరణం అనుకూలపరుస్తున్నాను.
మన అనుకూలమైన వాతావరణం ఉంది, అయితే నువ్వు సమస్తం మేలుగా బావుగా చేయగలిగినటువంటి దేవుడవు. మీరే సహాయపడుతురండి ప్రభా. నన్ను మీరు కనికరిస్తురండి, రక్తంతో కడగండి, పవిత్రపరుస్తురండి. కాని మాట ఇది పెదవులు దాటి రాకుండా సహాయపడుతురండి. సంఘమునకు మేలు క్షేమం కలిగిన మాటలు మీరు వింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమె. ఆదికాండము 30 అధ్యాయం 30 వచనం. నేను రాకమునుపు నీకు నిన్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు నేను నా ఇంటి వారి కొరకు యాకోబు యొక్క కోరికను మనం చూడగలిగితే, ఆ ఇంటి వారి కొరకు ఏం చేయాలంట? సంపాద్యం చేసుకోవాలి. ఆ ఇంటి వారి కొరకు, ఇంటి వారి కొరకై ఏం సంపాదిస్తాడు? ఇప్పుడు వరకు సంపాదించిందంతా మరి ఎవరి కొరకు? ఇప్పటికే ఆయన ఎంతో సంపాదించాడు కదా. అయితే మనము చూడగలిగితే ఏం సంపాదించుకోవాలా? ఇంటి వారి కొరకై ఏమి సంపాద్యం చేయాలా? ఒకవేళ కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే కొన్ని సంగతులు మనము ఏమి సంపాదించాలా, ఏమి సంపాద్యం చేయాలా చూడండి. ఆదికాండం 17 అధ్యాయం, ఆదికాండము 17 అధ్యాయం 18 వచనం. ఆదికాండం 17:18. అబ్రహాము ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతుక ఏం సంపాద్యం చేయాలా? బిడల కొరకై మనం సంపాద్యం చేసేది ఏంటి? మనము సంపాదించవలసింది ఏంటి? భూమి మీద మనం సంపాదించేది డబ్బు కాదు. భూమి మీద మనం సంపాదించేది పొలము కాదు. భూమి మీద మనం సంపాదించవలసింది ఇల్లు కాదు. ఏం సంపాదించాలంటే నీ బిడ్డ ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. అది సంపాదించుకోవాలి. నీ సంపాద్యం ఏమై ఉండాలా? నీ కోరిక ఏమై ఉండాలా? నీ ప్రార్థన ఏమై ఉండాలా? అబ్రహాము ఆయన అంటాడు, ఇష్మాయేలును నీ సన్నిధిని ఏం చేయాలా? బ్రతుక ఏం చేయాలా? చదవనా మాట 18 వచనం. నీ సన్నిధిని బతుకును అనుగ్రహించుమని ఆయన సన్నిధి. నువ్వు సంపాదించవలసింది ఏంటి? యాకోబు ఏమి సంపాద్యం చేయాలని చెప్తా ఉన్నాడు? నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను? నన్ను పంపించేయి. ప్రభునందు ప్రేమింటి వారులారా, నేను ఇంటి వారి కొరకే కదా ఇంత కష్టం సంపాదించినంత ఎవరి కొరకు? ఈ శ్రమ అంతా ఎవరి కొరకు? ఈ కష్టం అంతా ఎవరి కొరకు? ఈ ప్రయాసం అంతా ఎవరి కొరకు? బిడ్డల కొరకే. మంచిదే, అయితే భౌతికమైంది కాదు. ఒకవేళ నువ్వు ఇస్తే అది సరైనడు కాదనుకో, ఇదంతా వ్యర్థమే. రెహబాము యొక్క జీవితంలో మనం చూడగలం అది. రెహబాము సరైన ఆలోచన లేనివాడు. గత వారము అంతకంటే ముందు వారము చూసాము. రెహబాము సరైన ఆలోచన లేనివాడుగా ఉన్నాడు. సరైన ఆలోచన లేనివాడు ఉన్న కారణాన్ని బట్టి సొలొమోను ఎంత సంపాదించినా ఏమైపోయింది? 2 భాగాలు అయిపోయింది కదా. సంపాదించింది ఉందా? లోకంలో సామెత ఉంది, గణించేవాడు ఒకడు ఉంటే గుణించేవాడు ఒకడు ఉంటాడంట. అంటే సంపాదించేవాడు ఒకడు ఉంటే పాడు చేసేవాడు ఒకడు వస్తాడంట. అదవుతుంది. అయితే ఇది పాడు చేసేది కాదు. దీన్ని నువ్వు సంపాద్యం చేసి ఈ కోరిక నీకు ఉండాలా. ఆ కోరిక కాదు. ఏం సంపాదించాలా? ఒకవేళ ఉంది, దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి ఏమి నష్టమేమి లే. కానీ చూపు దాని మీద కలగకుండా నువ్వేం చేయాలి? బిడ్డల్ని, ప్రభువా వారు నీ సన్నిధిని, నీకు నాకు అవసరం ఏంటంటే భౌతికమైనవి కాదు. అవి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు నిన్నేం చేయడు? విడిచిపెట్టాడు. దేవుడు నిన్నేం చేయడు? ఒకవేళ ఇంకా దాని కొరకు ప్రయాసపడకుండా ఉంటేనే మంచిది. అందుకే భక్తులు అన్నాడు కదా, నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. నాకు ఎంత కావస్తే. అసలు ఇప్పుడు మనం చూస్తే మనకు ఎక్కువే ఉంది కానీ తక్కువేమీ ఉందా లేదా? ఎక్కువే. అందుకనే ఏం చేస్తూ ఉన్నాం? మర్చిపోతూ ఉన్నాం. ఎడుతూ ఉన్నారా?
ఇప్పుడు అంత సమృద్ధే. ఇప్పుడు ఏంటి? అంత సమృద్ధే. ఇప్పుడు ఎవరైనా అంటే నాకు తెలిసి నేను చూసినంత లెక్కలో ఏ రోజు ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేదా? ఏ రోజు ఆ రోజు మా చిన్నకాలంలో వచ్చేవారు కొట్లకి. వాళ్ళు పావల నూనె ఎంత, లేదా ₹10 నూనె, తర్వాత ఒక 100 గ్రాములు పెసరపప్పు. ఏ పూటది ఆ పూటే. లేదు అప్పుడు ఉందా? లేదు. నేను నేను చూస్తూ ఉండేవాడిని కొట్టు దగ్గర. మా ఇంటి పక్కనే కొట్టు ఉండేది. వాళ్ళు వచ్చేవారు. ఆ పూటకి అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆవిడే. అప్పుడు లేదు. ఏ పూటది ఆ పూట. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అలా ఉందా? నెలకు సరిపడా ఏం చేస్తూ ఉన్నారు? తెచ్చుకుంటున్నారు లేదా? లేదు. ఇంకా సమృద్ధి ఉంటే సంవత్సరానికి కూడా తెచ్చుకుంటున్నారు. అంటే దానివల్ల నష్టమేమి కాదు, మంచిదే. అది దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, లేదా సమృద్ధి ఇచ్చాడు. ఏ పూట కా పూట కాదు. ఇదివరకు చాలా కుటుంబాలలో అలా ఏదో స్థిరపడిన వారు తప్ప, లేకపోతే సాధ్యమైనంత వరకు ఏ పూట కా పూటే. లేకపోతే ఒక 100 గ్రాములు మంచి నూనె ఉండేవారు, ఒక 50 గ్రాములు మంచి నూనె ఉండేవారు కదా. మీకు తెలీదు. నాకు ఒకటి చెప్పాడు. లక్ష్మీపురం దగ్గర ఒక ఊరు అనేది. అక్కడ ఈ కౌంట్లు కిరాణా కొట్టు అలా ఏం చేసేవారంటే, ఇప్పుడు ₹2 ఏమొచ్చినాయి? ₹2 ఏమొచ్చాయి? జెండు బొమ్ము, అమృతాంజన్ ఎన్ని వచ్చినాయి కదా డబ్బాలు. అప్పుడు లేవు. అప్పుడు ఏం చేయాలి? సెసే కొనాలి. ఆ సెసే ఎంత ఉండేది? ఆ సామర్థ్యం లేక ఏమండి ₹1 జెండు బొమ్మ అంటే వాళ్ళ ఆకులు ఉంటాయి కదా, ఆకులు, ఆకు తీసి దానికి కొంచెం జెండు బొమ్మ తీసి ఇచ్చేవారంట. అప్పుడు రోజులు వేరు. ఇప్పుడు సమృద్ధి ఉంది. అయితే సంపాదించి సమృద్ధి కాదు, సంపాదించవలసింది ఏంటంటే అబ్రహాము మాట చెప్తా ఉన్నాడు. అబ్రహాము మాట అడుగుతున్నాడు దేవుని, ప్రభువా ఇష్మాయేలు నీ సన్నిధిని ఏం చేయాలా? నువ్వు ఏం నీ కుమారుడు దేవుని సన్నిధిలో ఉండేటట్టు సంపాదించుకోవాలా. అది అబ్రహాము యొక్క కోరిక, అబ్రహాము యొక్క ఆశ. నువ్వు అది చేసేవనుకో, భూమి మీద నీకంటే అదృష్టవంతుడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఒక దినాన నిత్యము ఎలా ఉంటా? అసలు ఉదాహరణకు మనం ఒక ఆట ఆలోచిస్తే, చచ్చిపోతాం కదా. భూమి మీద కొంతకాలం ఉండి ఏమవుతాం? చచ్చిపోతాం. కొంచెం ముందే అనక పెద్ద వయసు వాళ్ళు, అంటే వయసుతో నిమిత్తం లేదు, దేవుడు ఆయుషిచ్చిన కాడికి కొంచెం ముందు వెనుక. ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఏం వదిలేయాలా? పిల్లల్ని వదిలేయాలా? వదలకూడదా? ఎంత ప్రేమిస్తాం చెప్పండి. ప్రేమించమా? ప్రేమిస్తాం. ఇప్పుడు వాళ్ళని వదిలేయాల. కొంచెం బాధ కాదా? బాధే. అంటే ఇప్పుడు అసలు కన్నా వడ్డీ ముద్దని పిల్లలు అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు? మనవాళ్ళు వస్తారు. వాళ్ళంటే ఇంకా ప్రేమ, ఇంకా ప్రీతి. వీళ్ళందరిని ఏం చేయాలా? వదిలేయాలి. కానీ ఆయన సన్నిధిలోనికి నువ్వు వాళ్ళని తెచ్చావనుకో, ఒక దినాన్న నువ్వేం చేయగలదు వాళ్ళని. అందుకే దావీదు అంటాడు కదా, బత్షెబ కొడుకు చనిపోయిన తర్వాత ఆయన అంటాడు, నేను ఆడి దగ్గరికి వెళ్ళవలసిందే కానీ వాడు తిరిగి మళ్ళీ నా దగ్గరికి రాడు. ఆ సన్నిధిలోనికి ఆ సన్నిధిని నువ్వు సంపాద్యం చేసుకుంటే నీ యొక్క కొడుకు, నీ కూతురు కొడుకు భూమి మీద నువ్వు ఉండగానే ఏం చేయాలి? వారిని ఎవరి కొరకు సంపాదించాలా? ఆయన అంటాడు, నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను? ఏ సంపాదన చేసుకుంటాడా ఈయనని ఆలోచిస్తూ ఉంటే ఆయన అక్కడ ఉంది. భౌతికమైన కొన్ని సంగతులు మనము చూసాం. తర్వాత జరిగిన దాంట్లో అది కాదు. ఆయన సన్నిధిని సంపాదించు. ఎవరి కొరకు? నేను నా కుటుంబం కొరకై ఎప్పుడు సంపాదన చేసుకుంటాను? ఏం సంపాదించాలి నువ్వు కుటుంబం కొరకు అంటే, నీ బిడ్డలను ఎక్కడికి తేవాలా? ఆ మార్గంలోకి తేవాలి, ఆయన సన్నిధిలోనికి తేవాలా. అందుకంటాడు కదా, ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించు. ఆయన సన్నిధిలో తెచ్చామనుకో, ఇంకా ఒక దినాన ఎప్పుడు కలిసే ఉండే విడిచిపెట్టేది లేదు. కాకపోతే ఆ సంపాద్యం కొరకు నేను ఏం చేయట్లేదు, ఆలోచించట్లా. భూమి మీద ఆడి కొరకు ఏం సంపాదిద్దుమా,
సంపాదించొద్దని కాదు, దానికంటే ముందు ఇది సంపాదించిన తర్వాత అది సంపాదిస్తే అది అప్పుడు సంపాదించకపోయినా మేలే. ఎందుకంటే ప్రభు మార్గంలో ఉన్నాడు అనుకోండి, ఆయన సన్నిధిలో ఉన్నాడు అనుకోండి, కాని కార్యాలన్నింటికి ఎలా ఉంటాడు వాడు? అది ₹1 సంపాదించినా అది ఎక్కడికి వస్తుంది? ఇంటికే, బిడల నోటికే. ఎందుకంటే ఎక్కడున్నాడు? ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం. ఆ సన్నిధిలోనికి నీవు నేను ఎవరిని తేవాలా? నీ కొడుకుని తేవాలి, నీ కూతురుని తేవాలి. నీవు నేను అది సంపాదించుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? నీకు కలిగిన వారు నువ్వు సంపాదించుకోవాలా కదా. నువ్వేం చేయాలా? సంపాదించుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో మనం సంపాదించవలసింది ఏంటంటే నీ యొక్క కుమారుణ్ణి ఏం చేయాలి? చూడండి, ఇంకా ముందు చూస్తాం ఏం సంపాదించాలి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే హన్న బిడ్డ పాలు విడిచోడుకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిలో అగుపడి తిరిగి రాక ఎక్కడ ఉండాలా? ఎలా సిద్ధపరచాలా? నువ్వేం సంపాదించాలా? నీ కొడుకు నీ కూతురు ఎక్కడ నువ్వు సంపాదించాలా? అన్న అంటది యెహోవా సన్నిధిలో అగుపడి అక్కడి నుండి ఏం చేయకూడదంట? ఎందుకు తిరిగి రాకూడదు? ప్రభునందు ప్రేమంటి వారులారా, నీ జీవితంలో నీకు ఇటువంటి ఆశ లేదు. నవ్వుతా ఉన్నావా? ఎందుకంటే ఎక్కడ ఉండాలా? ఆ సన్నిధి యొక్క సంతోషం నీకు తెలియకని ఆ సన్నిధి అందుకంటాడు కదా, దేవుడు లేదా దైవ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన సన్నిధిలో నిత్య సంతోషములు కలవు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. ఆయన సన్నిధి నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. అన్న కోరికది ఏమి సంపాదించుకోవాలా? అన్న ఏమని ప్రయాసపడుతూ ఉంది? భర్తతో చెప్తా ఉంది ఎల్కానాతో ఏమనంటే, వాడు యెహోవా సన్నిధిలో అగుపడి మరలా ఏం చేయకూడదు? అక్కడే ఉండాలి. అక్కడే ఉంటే ఎంత లాభం? నువ్వు నీ బిడ్డలను దేవుని సన్నిధిలో ఉంచేటట్టుంటే నీకు ఎంత లాభం? అన్న ఒక్కడినిచ్చింది ఎంతమందిని ఇచ్చాడు దేవుడు. ఆయన సన్నిధి సంపాదించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఎన్నో పర్యాయములు ఏం చేస్తూ ఉన్నామంటే ఏదో సంపాదించుకోవాలనే తలంపు తాపత్రయం తప్ప ఈ లోకం అంతా అట్లాగే పరిగెడతా ఉంది. అది వద్దు. ఆయన సన్నిధిలో అగుపడినట్లుగా కనబడుతున్నారా? అసలు ఆవిడ కోరిక ఏంటంటే అగుపడి మళ్ళీ ఏం చేయకూడదు. ఆవిడ కోరిక ఏంటి? ఆయన సన్నిధిలో అగుపడి అంటే కనబడి మరలా. అసలు మన పిల్లలు కనబడుతున్నారా? ఏమండి మన పిల్లలు? మరి నీకు నాకు భారం వద్దా? వీళ్ళు సంపాదించుకోవాల్సిన గురి లేతే వీళ్ళు సంపాదించుకోవాల్సినటువంటి సంగతి నువ్వే అడుగుతా ఉన్నావా? వాళ్ళు అడుగుపడేంత వరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి భారంతో. ప్రభువా, నా బిడ్డలు ఎక్కడ అగుపడాలా? వాళ్ళు వేరే చోట ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కనబడుతూ ఉన్నారు. వేరే చోట ఏం చేస్తూ ఉన్నారు? కనబడుతూ ఉన్నారు. ఆడ కనబడకూడదంటే ఎవరు ప్రార్థన చేయాలా? నువ్వే చేయాలా. ఆయన అంటాడు ఇష్మాయిల్ నీ సన్నిధిని బతక. రెండవదిగా అన్న చెప్తా ఉంది, వాడు ఎక్కడ కనపడాలా? అది నీవు నేను ఎక్కడ కనపడాలా? అది నీ బిడ్డలు నా బిడ్డలు ఎక్కడ కనపడాలా? అంతకంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందా? మరి ఆ కోరిక ఉందా? ఆ ఆశ ఉందా? ఇంకా ఇది హన్నా యొక్క జీవితం అది ప్రత్యేకత. ఎందుకంటే సమూయేలుని ఆయనకి సమర్పించింది కదా.
మన బిడ్డలు అట్లా కానీ కనబడతా ఉన్నారు యెహోవా సన్నిధిలో. ఆయన సన్నిధి అంత గొప్పోడు. ఎంత గొప్పోడు అబ్రహాం, ఎంత గొప్పోడు అంటే హేతు కుమారులు అన్నారు, నువ్వు మా మధ్యన ఎలా ఉన్నావు, మహారాజువై ఉన్నావు. అంత గొప్పోడు. 318 మంది ఆయన ఎంట పుట్టి అలవర్చబడినటువంటి పనివారు కలిగినటువంటి అబ్రహాము ఆయన అంటాడు, నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి కావాలి. ఏది కావాలా? ఆ సన్నిధిలో ఉన్నవాడికి ఆశీర్వాదం. ఆ సన్నిధిలో ఇస్సాకు ఉన్నాడు, నీ కొడుకు నా కొడుకు ఉన్నాడు, నీ కూతురు నా కూతురు కూడా ఉండాలి. నీ మీ మీ యొక్క బిడ్డలు ఎక్కడ కనపడాలా? దేవుని సన్నిధిలో అగుపడాలా. ఎక్కడ కనపడాలా? ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత నువ్వు ఎరగక ఎక్కడ కనపడాలని నువ్వేం చేయట్లేదు, ఏదో ఒక రీతిగా బ్రతిమాలో బామాలో కదా. ఎందుకంటే ఒక దినాన నువ్వు నేర్పిస్తే తర్వాత వాడే ఏం చేస్తాడు, దానిని అనుసరిస్తాడు. చిన్నప్పటి నుంచి నేర్పించాలా, అది చేయలేకపోయారు. అది సంగతులను బట్టో మరి తెలియకో. అయితే ఈ సన్నిధి నువ్వు ఎరగగలిగితే కొన్ని చోట్ల నీ బిడ్డలు ఉండాలని కోరతావు, ఏదైనా మంచి ఉద్యోగంలో. ఎందుకంటే దాని సంగతి నీకు విలువ ఉంటుంది, జీతం వస్తుంది. తర్వాత అన్నిట్లోనూ శ్రమే పడక్కర్లా. ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటే ఎంత బాగుంది, మంచిదే. అంటే దానికంటే విలువైంది ఏది? ఆయన సన్నిధి. అక్కడే ఉంటే ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, ఆయన గురించి నిత్య సుఖములు కదా. నిత్య సంతోషం ఎక్కడ ఉంటుందా చెప్పండి? ఎక్కడ ఉంటుంది నిత్య సంతోషం? పెద్ద ఉద్యోగస్తుని అడగండి, బాబు ఎన్ని బాధ్యతలయ్యా కదా. కలెక్టర్ గారు ఆయన మంచి ఉద్యోగమే, కానీ ఎన్ని బాధ్యతలు ఉంటాయి కదా. ఏదైనా ఆపద సంపద ఎవరు వెళ్ళాలి ముందు? ఎవరు వెళ్ళాలా? ఆయనే వెళ్ళాలా. ఉంటాయి బాధ్యతలు. ఒక్కోసారి మరి బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని సమయాల్లో ఒక్కోసారి కనబడాలి వాళ్ళు. ఆ సమయం ఏదో పని ఉంటే, ఎందుకురా బాబు ఈ ఉద్యోగం అవుతా ఉన్నావా, మంచిదే. కానీ నిత్య సుఖములు ఎక్కడైనా ఉన్నాయా? నిత్య సంతోషాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆయన సన్నిధిలోనే. ఎవరి సన్నిధిలో? ఆ సన్నిధి. మరి ఆ సన్నిధిలోకి తెస్తే ఎంత మంచిది. నిత్యము సంతోషం ఉండే ఆయన సన్నిధిలోనికి నువ్వు నీ బిడ్డను తేగలిగితే ఎంత సంతోషం. ఆగుపడతా ఉన్నాడా? ఏదో ఒక రీతిగా ఆయన సన్నిధిలోనికి నువ్వేం చేయాలి? ఆయనను తేవాలి. చిన్నపిల్లలు అనుకో శిక్షించో ఏదోలాగా, పెద్దోళ్ళు అనుకో బతిమాలో బామాలో. ఆ ప్రేమను నువ్వేం చేయాలా? చూపించాలి. అయ్యా ఆయన సన్నిధిని కనుక నువ్వు వారిని పెట్టగలిగితే, ఆయన చేతిలో నువ్వు పెట్టగలిగితే, ఎవరి చేతిలో? దేవుని. అక్కడి నుంచి నీ బిడ్డలను దొంగిలించే సత్తా లేకపోతే నష్టపడే సత్తా ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. మరి బయట ఉంటే ఎంత నష్టం. నేను ప్రార్థించక పూర్వము సంపాద్యము, ప్రభా వారిని నీ కొరకై నేను సంపాదించుకున్నట్టు కొరకు నన్ను ఏం చేయాలి నువ్వు? ఒక ఆయన అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఎక్కడ కొట్టుకొచ్చాను? ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఏం చేసిందంట? ఆ కన్నీటి ప్రవాహంలో ఎక్కడికొచ్చాడు? ఎంత కన్నీరు ప్రవాహం అంటే ఎంత కన్నీరు కాచాలా. ఆ కన్నీటి ప్రవాహంలో ఎక్కడికొచ్చాడంట? నీ బాధ్యత ఎంత బాధ్యత తెలుసా? భూమి మీద నువ్వు ఉన్నంత కాలము వారిని దేవుని సన్నిధికి చేర్చుడి కొరకాయి ఏం చేయాలా? యాకోబు అంటాడు, నా ఇంటి వరకు నువ్వు ఎప్పుడు సంపాదన చేసుకోవాలా? ఇదే సంపాదించు. వారి కొరకు లేదా ఆయన కొరకు ఆయన సన్నిధిలో నీ బిడ్డలు అగుపడినట్లుగా నువ్వు సంపాదించుకోవాలా. ప్రార్థన చేయి. ఆ బాధ్యత నీదే. అడుగుతున్నావా? కాబట్టి మొదటిది ఎవరు? అబ్రహాం. రెండోది ఎవరు? అన్న. మూడోది చూడండి. మూడోది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 29వ వచనం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7:29 వచనం.
దయచేసి నీ దాసుడు నా కుటుంబము. ఇప్పుడు చూడండి ఈయన ఇంకేం చేశాడంత మొత్తం. ఇప్పుడు ఏం కావాలి? కుటుంబం అంతా నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా. నాకు ఒకటే అర్థమవ్వదు. దావీదు చక్రవర్తి. దావీదు ఎన్నో విలువైనటువంటి బిల్డింగ్లు కట్టించుకున్నాడు ఆయన కొరకు. సొలొమోను కూడా కట్టించాడు, అది వేరే విషయం. దావీదు యొక్క సంగతి ఆలోచిస్తాం. ఆయన కూడా విలువైనవే. అన్ని విలువైనవి వదిలేసి ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఎక్కడ ఉండాలని? దేవుని సన్నిధిలో. అనిత్యము నా బిడ్డలు కోటలో ఉండాలా అని ఎప్పుడైనా కోరుకున్నాడా? కోరుకోలేదా? దావీదుకి కోట ఉందా లేదా? ఉంది. దావీదుకి రాజ్యం ఉంది, దావీదుకి అంతఃపురం ఉంది, దావీదుకి అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, నా కుటుంబం అంతా ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలి. మన కుటుంబం అంతా ఎక్కడ ఉంది? కుటుంబం అంతా ఎక్కడ అంటే కొన్నిసార్లు పిల్లోడు అన్నాడు కదా, పిల్ల అన్నారు కదా అనుకుంటాం. మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. దావీదు అంటాడు, ఏమంటాడు? నా కుటుంబం అంతా ఎక్కడ ఉండాలా? అంతే. ప్రభునందు ప్రేమ, ఆ సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎరుగు. నీవు నేను గమనించకపోతే ఎలాగూ ఆ సన్నిధి ఎరుగుతా ఉన్నావా? ఆ సన్నిధి ఎరుగు. ఎన్నో పర్యాయములు మనం ఎరగలేకపోతాం. ప్రభువా, నేను ఏం సంపాదించుకోవాలా? నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబట్టు కొరకాయి ఏం చేయాలి? నేను వచ్చిన వారు మంచిదే, రాని వారి కొరకు కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబం ఎక్కడుండాలా? దావీదు కోరికది, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఎప్పుడు చదవండి ఆ మాట. ఎప్పుడు మనం ఎప్పుడు వస్తాం? వారానికి ఒకసారి. ఎప్పుడు? వారానికి ఒకసారి. లేకపోతే పండగకు, లేకపోతే పండగ క్రైస్తులు లేరా? 31వ తారీఖు వచ్చేవాళ్ళు లేరా? 1st తారీఖు వచ్చేవాళ్ళు లేరా? క్రిస్మస్కి వచ్చేవాళ్ళు లేరా? వాళ్ళకి అదే ఎక్కువ. ఎప్పుడు వస్తారు? పండగకి వస్తారన్నమాట. పండగకి ఎప్పుడు వస్తారు? పండగ. అప్పుడప్పుడు పండగకి వెళ్తారు. పండగకి వెళ్ళి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఉన్నారా పండగకి వెళ్ళి? ఎవరు పండగకి వెళ్ళేవాళ్ళు? సునిమీరాళ కరెక్టా చెప్పు. సునిమీరాళ పండగకి వెళ్ళేవాళ్ళు. సునేమిరాల భర్త సునేమిరాల ఆవిడ నేను ప్రాప్త దగ్గరికి వెళ్తానంటే అమావాస్య పండగ ఎందుకు వెళ్తాం? పండగకి వెళ్తారన్నమాట. పండగకి వచ్చేవాళ్ళు 300 మంది ఉంటారు కదా. అహరోన్ గారు అంటుంటాడు, నవంబర్ డిసెంబర్లో విశ్వాసులు భక్తి పెరిగిపోద్దంట. ఏం పెరిగిపోద్ది? విశ్వాసులకి భక్తి వచ్చేస్తారంట, అందరూ వచ్చేస్తారంట నవంబర్ డిసెంబర్లో. ఎందుకు? క్రిస్మస్ వచ్చేది కదా, జనవరి ఫస్ట్ వచ్చేది కదా. మళ్ళీ జనవరి వచ్చి మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏం చేస్తారంట? తగ్గిపోతూ ఉంటారంట. భక్తి పెరిగిపోతూ ఉంటుందంట. ఏమవుతుంది? భక్తి పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో భక్తి పెరిగిపోతున్నాయి. ఎలాగా? రోజులు మదర్స్ డే అంటే ఇప్పుడేంటి కదా, ఒక ఆర్ట్ వేసాడు. ఏంటంటే మదర్స్ డే రోజున నలుగురు వచ్చి ఏం చేస్తున్నారు? చుట్టూ కూర్చుని ఫోటోలు తీసుకుని స్టేటస్ పెడుతున్నాడు. మళ్ళీ మనాళ్ళు మళ్ళీ మదర్స్ డేకి వస్తారంట. మళ్ళీ తర్వాత రారు, కనపడరు. చిల్డ్రన్స్ డే ఒకటి ఉంది. తర్వాత ఇంకో ఎన్ని డేలు ఉన్నాయో అప్పుడేమవుతుంది? ఆగస్టు 15కి ఏమవుతుందంట? దేశం మీద భక్తి తర్వాత ఉండదు. అట్లా కాదు. దావీదు అంటాడు, నీ సన్నిధి నిత్యము. ఎప్పుడు? మనం ఎప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు, లేకపోతే పండక్కి, లేకపోతే ఇంకా అవసరానికి, లేకపోతే అనారోగ్యం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడే. ఆరోగ్యం ఉన్నంతసేపు గుర్తున్నాడు దేవుడు. అనారోగ్యం ఆగా ఎవరు గుర్తొస్తారు?
దావీదు అట్లా అంటాడు కాదు. దావీదు అంటాడు, నా నీ సన్నిధిని నిత్యము, నీ సన్నిధిని దావీదుని అడగాల. రాజ్యం కంటే ఆయన సన్నిధిలో ఏం గొప్పతనం చూసేవా నువ్వు అని మనం వెళ్ళినప్పుడు. ఎక్కడ ఉండాలని కోరుతా ఉన్నాడు? నిత్యము ఆయన సన్నిధిలో. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించాలా. ఎప్పుడైనటువంటి కోరిక ఆయన సన్నిధిలో నిత్యం ఉండాలంటే అసలు ఎంత భాగ్యం ఉంటేనే కానీ. అందుకే యెహోవా మందిరములో రాత్రి నిలిచిండు వారులారా. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంత ధన్యతకు మేము అపాత్రులమే. ఆయన సన్నిధిలో నిత్యము ఉండే భాగ్యం ఏం చేశాడు? ఇచ్చాడు. ఇది శ్రేష్టమైనది. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఏం చేయాలి నువ్వు? ఇది మొదటిది ఎవరు? అబ్రహాము. రెండోది ఎవరు? అన్న. మూడోది ఎవరు? దావీదు. ఆయన సన్నిధిలో నువ్వు నేను ఉండేటి కొరకై, నీకు నా కుటుంబం ఉండేటి కొరకై ఏం చేయాలా? ప్రార్థన. నాలుగో చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతం 20 13 వచ్చిన 20:13. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని యెహోషాపాతు యొక్క దినాలలో జరిగినటువంటి కార్యం ఇది. ఇప్పుడు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతుకు తెలుసు ఆ వచ్చిన సైన్యాన్ని ఈయన ఏం చేయలేడు, జయించాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత విస్తారంగా ఉన్నారు. చూడండి, ఆ మాట ఆయన చెప్తాడు. 12వ వచనం చదవండి. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి రాదు. ఎంతమంది వస్తూ ఉన్నారు? ఎంతమంది వస్తూ ఉన్నారు చెప్పాలి? ఎంతమంది వస్తూ ఉన్నారు? అసలు గొప్ప సైన్యం అన్నమాట. ఎంతమంది? గొప్ప సైన్యం వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గొప్ప సైన్యం వస్తే మనము చరిత్రను కనుక దైవ గ్రంథాన్ని కనుక చూడగలిగితే కొన్నిసార్లు శక్తికి మించినటువంటి యుద్ధాలు వచ్చాయి. సౌలు దినాలలో గొల్యాత్ అనే ఫిలిస్తీయుడు ఇశ్రాయేల్ని ఏం చేస్తూ ఉన్నాడు? గేలి చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ని ఏం చేస్తూ ఉన్నాడు? గేలి చేస్తూ ఉంటే అందరు ఎక్కడున్నారు? గుడారాలను బయటకు రావట్లా. వాడు ఉదయం సాయంత్రం తాను ఇశ్రాయేల్ కనపరుచుకుంటా ఉన్నాడు. నేను ఫిలిస్తీయుడిని కాదా? మీరు సౌలుదాసులు గారా? మీలో ఒకరిని ఏర్పరచుకునండి, రండి నా మీద కంటే. ఒక్కడేం చేయలేదు, ఒక్కడ రాల. ఇప్పుడు యెహోషాపాతు దినాల్లో మనం చూడగలిగితే యెహోషాపాతు యొక్క దినాల్లో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం ఎట్లాంటి వారంటే ఇప్పుడు విస్తారమైనటువంటి సైన్యం అంటాడు కదా. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. కానీ ఇప్పుడు ఎక్కడుంటే వస్తుంది శక్తి? ఎక్కడుంటుంది శక్తి? చదవండి ఆ మాట. 13వ వచనం. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎక్కడున్నారు? అంతే. అక్కడ నిలబడితే ఆ యుద్ధం గురించి మనం చూడగలిగితే మీరు వారితో పోట్లాడవలసిన పని. ఎవరు పోట్లాడతారు? వీళ్ళు చేసే పని ఏంటి? సన్నిధిలో నిలబడటమే. నీవు నేను అలా నిలబడితే ఆయన సన్నిధిలో ఉంటామా? ఎక్కడ ఉంటున్నాం? ఆయన సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నాం మనం. ఆయన సన్నిధిలో నిలవబడు, ఆయన సన్నిధిలో నిలిస్తే మనం యుద్ధం చేయక్కరలా. ఎంత గొప్పోళ్ళైనా మనం నిలబడకే ఇన్ని తలకాయ పోట్లు. ఆయన కొరకే ఆయన సన్నిధిలో నిలబడ్డామనుకో, నిలబడితే చేసింది వీళ్ళది, యుద్ధం చేయలే. యోధావారు తమ భార్యలతో శిష్యులతో పిల్లలతో యెహోవా సన్నిధిని అంతే నిలబడ్డారు. అంతే. యుద్ధం చేసింది ఎవరు? నువ్వు నేను నిలబడుతున్నామా? ప్రభువా, నీ సన్నిధిలో నేను నిలుచుండులాగా నన్ను సిద్ధపరచు.
నిలిచడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ఈ 4 సంగతులు నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావు కదా, ప్రభువా నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబము, నేను, నాకు కలిగిన వారు అందరూ ఎక్కడ ఉండాలా? అంతే. ఆ సన్నిధి యొక్క శ్రేష్టత అది. నువ్వు ఎరుగు ఆ సన్నిధి యొక్క గొప్పతనాన్ని. కాబట్టి నేను ప్రార్థించకపోవము ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా ఉండడు కొరకాయి ఆయన ఎదుటి సాగిలిపోడు. ప్రార్థన చేయి, గోజాడు, కన్నీరు కాచు, ఒక దినాన్ని తెచ్చుకో. నీ జీవితంలో నిలబడంతే. చేసేది ఎవరి కార్యము? ఆయన. నువ్వు నిలబడితే చాలు. నువ్వు నిలబడకే ఎంత ఇబ్బంది. నిలబడితే ఏం చేస్తాడు దేవుడు? నీ కొరకే గొప్ప కార్యములు ఏదైనా చేస్తాడు. కాబట్టి అలాగూ ఆయన చేత మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకున్నాను. రాత్రికి సియోనులో ప్రార్థన కూడుకుంది. రాకపోకలను తోడేండి కొరకు, వాతావరణం అనుకూలంగా ఉండి కొరకు, ఆ బిడ్డలు అక్కడ కూడా సంఘ బిడ్డలందరూ రావడానికి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రేపు సువార్త ఉంది. మనం గత దినాల్లో ప్రకటించినట్టుగా ఎర్నగూడెంలో సువార్త, బహిరంగ సువార్త. పొద్దున్నే 8 గంటలకి వచ్చేసారనుకో, మన వెహికల్లో వెళ్తాం. 8 గంటలకే సువార్త. అందరూ రండి. ఎర్నగూడెం మధ్యాహ్నం దాకే, మధ్యాహ్నం భోంచేసి వచ్చేయచ్చు. ఏమి ఎర్నగూడెంలో సువార్త మధ్యాహ్నం వరకే. భోజనం అయిన తర్వాత ఇంక సువార్త ఉండదు, వచ్చేయచ్చు. కాబట్టి ప్రార్థన చేయండి, అందరూ పాలు పొందండి. వాతావరణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే తుఫాన్ అన్నాడు, దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి ప్రభు చిత్తం అయితే వాతావరణం అనుకూలంగా ఉన్నట్లుగా ఏదైనా ఆయన చిత్తమే. ఒకవేళ మనము వర్షం రావద్దని మనం ఏం చేయం, ప్రార్థన ఆయన చిత్తం. ఒక దినాలలో వర్షంలో కూడా ఏం చేశారంట? సువార్త చేశారంట. అదవుతుందా? ఒకసారి వర్షము సువార్త ప్రకటించారంట. సువార్త పలానా రోజున జరుగుతుందని ప్రకటన చేశారంట. ప్రకటన చేస్తే పలానా ఊరు, ఆ ఊరిలో ఎవరో సువార్త చేయనివారంట. ఆ ఊరిలో ఏం చేయనివారు? సువార్త చేయనివారు. సరే అంతా అనుకున్న ప్రకారం ప్రార్థించి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఊళ్ళో దిగి కొంచెం దూరం వెళ్ళేసరికి విపరీతమైన వర్షం అంట. విపరీత వర్షం. ఇప్పుడు మనలాగా కాదు దినాలలో దైవ చిత్తము ఎరిగి చేసేటువంటి దినాలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. ఆయన చిత్తము ఎరిగి చేశాడు. సరే అందరూ చోట చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదో చోట చేరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఊరు అందరూ కూడా 2 గుండుగులు, గంగాళాలు అంటారు కదా, ఒక గంగాళతో టీ, ఒక గంగాళతో ఉప్మా తెచ్చారండి. ఆ ఊళ్ళో అందరూ మేము ఏదో పల్లెల్లో అనుకున్నాం, మీరు ఎంత శ్రద్ధ కలిగి వర్షంలో ఏం చేస్తూ ఉన్నారు? సువార్త చేస్తావు, ప్రార్థన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఎవరైతే రానివరో ఆ ఊరు వాళ్ళు ఏం చేశారంట? ఉప్మా టీ తెచ్చి వాళ్ళందరికీ పెట్టి సువార్త చేయమన్నారు. అంటే ఆయన చిత్తం ఏదో ఉంటుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించినట్లుగా అక్కడ ఎర్నగూడెం మోరియా ప్రార్థన మందును ఆనుకుని బేతనీ ద్వారా పరిచయం జరుగుద్ది. ఆ పరిచయ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత విజయ్ కొరకు ప్రార్థన చేయండి. నరసింహనక్క వాళ్ళ అమ్మాయి మరి జ్వరంతో బాధపడతాం. తర్వాత మేరీమణి కొరకు ప్రార్థన చేయండి. మరి దినాలు దగ్గరికి వస్తూ ఉన్నాయి, ప్రసవ దినాలు. అంత క్షేమంగా సుఖంగా ఉండి కొరకు, సుఖప్రసవం కొరకై బిడ్డను దేవుడు సిద్ధపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత శాలేమని కుర్రాడు ఉన్నాడు, దేవరపల్లి ఆగాపే సంఘ బిడ్డ. ఆయన కూడా కొంత అనారోగ్యంగా ఉంది. ఆయన కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత రానున్న దినాలలో బహిరంగ సువార్త చేయాలి. యవనస్తులకు కూడా కలిగి ఉండాలి. ఈ ట్రాఫిక్ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుద్దేమని ఆలోచిస్తూ ఉన్నాం. ఇది కూడా, ఈ సమస్య కూడా దేవుడు తొందరగా తీర్చినట్లుగా, యవనస్తులకు కూడికి పెట్టినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కడ నుండి చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు.
ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము మాకు దయచేశారు. ప్రార్థించక పూర్వము నీ లేఖన భాగాలు మాకు తెలియపరిచారు. ఆదికాండం 30 నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందును. ఏమి సంపాద్యం చేశారో మా పితరులైన వారు కొంతమందిని చూపించారు. అబ్రహాము నీ సన్నిధిని ఉండాలని ఆయన ప్రార్థన. హన్నా నీ సన్నిధిని కనబడాలని ఆమె ప్రార్థన. దావీదు కుటుంబం అంతా నీ సన్నిధిని నిత్యము ఉండాలని ఆయన ప్రార్థన. యెహోషాపాతు నీ సన్నిధిలో నిలబడాలని ఆయన ప్రార్థన. ప్రభా, నా జీవితంలో కూడా ఇటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యం, ఒకవేళ మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉంటే మా మా యొక్క కలిగిన వారి కొరకై మేము ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. మేము కన్నీరు కార్చవలసిన వారికి ఉన్నాం. మేము గోజాడవలసిన వారికి ఉన్నాం. మేము మొరపెట్టవలసిన వారికి అంతా మరి బాధ్యత అయినటువంటి రీతిగా మేము లేం. ఏదో నడిచిపోతూ ఉన్నాయి అనేటువంటి సంగతులు కలిగినటువంటి నా జీవితాన్ని మీరు మారుస్తురండి. భారం కలిగి ప్రార్థించినట్లుగా నన్ను మీరు సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. సాయంత్రము ప్రభా జరగవలసినటువంటి సియోను ప్రార్థనా కుడికిలో సహాయపడుతారు. రేపు ఎన్నగూడెం మోరియా ప్రార్థనా మందిరం ఆనుకుని బేతనీ ద్వారా జరుగుతున్నటువంటి ఆ బహిరంగ సువార్త కొరకు ప్రార్థన చేస్తాను. వీళ్ళ చుట్టూ సహాయపడుతారండి. నీ బిడ్డలందరికీ కూడా మంచి మరి వెసులుబాటు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై సహాయపడుతారండి. ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో ఆ పరిచర్యలో కూడా నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. విజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్వరంతో బాధపడుతూ ఉంది. బిడ్డను తాకి స్వస్థపరుస్తు, కీడు నుంచి తప్పించి భద్రపరుస్తున్నాడు. ఆ ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా అనారోగ్యంగా ఉన్నాడు. మీ చిత్తమై దర్శించి సహాయపడుతున్నాడు. మేరీమణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనములు. సుఖప్రసవ బిడ్డను సిద్ధపరుస్తారండి. ఆ బ్లడ్ విషయంలో కూడా మీరు ఇంక్రీజ్ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. శాలేం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డను కనికరిస్తారండి, స్వస్థపరుస్తు. ఇంకో బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కూడా సుఖప్రసవం కొరకై బిడ్డను సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా రేపు బహిరంగ సువార్త కొరకై మీ కృపను విస్తరింపజేస్తారండి. వాతావరణం అనుకూలపరుస్తారండి. వాని నామం కనపరచబడినట్లుగా, ఊరేగించబడినట్లుగా మీరే సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అసోసియేట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కౌన్సిలింగ్లో మంచి సీట్ అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ఇంకా బిడ్డలు ఉన్నారు, చదువుతూ ఉన్నారు. వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా నీ కృపను విస్తరింపజేస్తారండి. ఆ కాన్ఫరెన్స్లో బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారిని కూడా భద్రపరుస్తారండి. నీ వాక్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. మీ అభిషేకం వారికి అనుగ్రహిస్తారండి. ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తారండి. భారం కలిగిన వారుగా ప్రభా, అనేకులను సంపాదించినట్లుగా మేము సంపాద్యము చేయవలసింది ఏదో బోధించారు. ఈ లోక సంబంధమైనది కాదు ప్రభా. కుటుంబాన్ని సంపాదించుకోవాలి. నీ సన్నిధిని నిత్యమూడినట్లుగా దానిని సిద్ధపరచాలి. నీ సన్నిధిలో నిలుచుండే భాగ్యం ప్రభా మరి సంపాదించాలి. ఇవన్నీ మేము కలిగి ఉండేది కొరకాయ మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. మీ ప్రార్థన ఆత్మను వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. ఎంతోమంది శ్రమ, బాధ, ఇరికి ఇబ్బంది కూడా వెళ్తూ ఉన్నారు. అనేక చోట్ల సువార్తకు వ్యతిరేకతలు ఉన్నాయి. సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది కష్టం, నష్టం ఎదుర్కొంటూ ఉన్నారు. హింస కూడా పొందుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారని కృప చూపిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేనా తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటాడు. కృప చూపిస్తారని వాని ప్రజలందరూ ప్రార్థించిన తర్వాత అన్ని సంఘాల కొరకు, దైవ సేవకుల కుటుంబాల కొరకు, సంఘ కుటుంబాల కొరకు ప్రార్థన చేయనట్లుగా నన్ను వాడు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని కొరకు ఏదైతే ప్రార్థించడం మరిచినామో దాని గుణంతరం దీవెనాశీర్వాదం దయచేస్తారమని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నామ తండ్రి, ఆమె.